Hi, hello, how are you friends? I hope everyone doing good. I am also doing good. సో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ తల తిరగడం గురించి అండి. అసలు ఈ తల ఎందుకు తిరుగుతుంది? తల తిరగడానికి గల కారణాలేంటి? అలాగే ఇది తిరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వాటికి గల మెడికేషన్స్ ఏమి అవైలబుల్‌లో ఉన్నాయి? అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. సో ఈ తల తిరగడం అనేది ఎక్కువగా చూసుకుంటే మనకి లో బ్లడ్ ప్రెషర్, లో బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా తల అనేది తిరుగుతూ ఉంటుందండి. అలాగే చూసుకుంటే ఇయర్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి అంటే చెవులో ఏదన్నా పస్ కారుతున్నట్టు ఇన్ఫెక్షన్ ఉండి, ఒకవేళ వాళ్ళకి గివ్వుమని రింగింగ్ సౌండ్ రావడం. సో, ఇట్లాంటి వాళ్ళకేంటంటే ఇన్ఫెక్షన్స్ ఇయర్‌లో ఉన్నా కూడా వాళ్ళకి తల తిరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే చూసుకుంటే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ అంటే బీపీ మెడికేషన్ వాడుతుంటారండి చాలామంది. ఒకవేళ గనక వాళ్ళకి మెడికేషన్ డోస్ ఎక్కువైనా కూడా బీపీ డౌన్ అవుతుందండి. సో, అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి తల తిరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే చూసుకుంటే యాంగ్జైటీకి గురైనప్పుడు కూడా తల తిరుగుతూ ఉంటుందండి. ఒకే విషయాన్ని గురించి 10 సార్లు ఆలోచించడం, టెన్షన్‌కి గురవ్వడం, ఒత్తిడి ఇట్లాంటి సందర్భాల్లో కూడా తల తిరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే మనం చూసుకుంటే రక్తహీనత, ఎనీమియా ఉన్నప్పుడు కూడా వాళ్ళలో కూడా తల తిరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనకేంటంటే మెడ దగ్గర కొన్ని డిస్క్స్ ఉంటాయండి. ఆ డిస్క్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది మనకుంటుందండి. అలాంటి సందర్భాల్లో కూడా ఇట్ రేడియేట్స్ టు నెర్వస్ రేడియేట్ అవుతాయండి పైకి. సో, అలాంటి సందర్భాల్లో కూడా మనకి తల తిరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంకా ఏ సందర్భాల్లో ఇట్లా జరుగుతుంది అంటే కొంతమంది నైట్ పూట నిద్రపోవడానికి లేదా వాళ్ళ యాంగ్జైటీ తగ్గడానికి కొంతమంది డాక్టర్స్ రాసినప్పుడు అల్ప్రాజోలం గానీ, క్లోనాజపం గానీ, లోరాజపం గానీ, సో వీటిని ట్రాన్సిక్విలర్స్ అంటారండి. సో ఇటువంటి మెడికేషన్ యూజ్ చేసినప్పుడు కూడా కొంతమందిలో తల తిరగడం అనేది జరుగుతుంది. అలాగే యాంటీ హిస్టామిన్స్ అంటారు. అవి వచ్చేటప్పటికి బెలాస్టిన్, లివోసిట్రజన్, సిట్రజన్, ఫెక్సోఫినిడైన్ సో ఇట్లాంటి డ్రగ్స్ వాడినప్పుడు కూడా కొంతమందిలో తల తిరిగే అవకాశం ఉంటుందండి. సో మీకు తల తిరుగుతున్నప్పుడు ఒకటే రీజన్ కాదండి. ఒకటికి 10 రీజన్స్ అనేవి ఉంటాయి. సో, ఇలాగ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? లో బీపీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లో బీపీ చాలా మందికుంటుంది. సో, అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, లేదా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం, ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకుంటే వీళ్ళకి ఈ సమస్య నుండి తొందరగా బయటపడడం అనేది జరుగుతుందండి. అలాగే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ వల్ల వాళ్ళకి గనక తల తిరుగుతూ ఉంటే గనక యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ డోసేజ్ తగ్గించుకుంటే డాక్టర్ సలహా తీసుకొని అక్కడ దాన్ని మనం అరికట్టడం జరుగుతుందండి. యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే డాక్టర్ గారికి మీరు చెప్పినట్లయితే ఆ డోస్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇయర్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సో యాంటీబయాటిక్స్ అని గానీ లేదా సమ్ ఆహ్, ఆహ్, పెయిన్ కిల్లర్స్ గానీ ఇట్లాంటివి రికమెండ్ చేస్తారు డాక్టర్స్. అట్లాంటి సందర్భాల్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇదొచ్చినప్పుడు మనం నివారణ చర్యలు ఏమేమి ఉంటాయి అనంటే గనక సో మగవారిలో వచ్చేసేటప్పటికి చాలామంది స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, సో లేకపోతే కాఫీ అని, సో ఇట్లాగా తీసుకుంటూ ఉంటారండి. సో ఇట్లాంటి సందర్భాల్లో అవి ఆపేయడం చాలా వరకు ఉత్తమం అండి. అలాగే మనకి ఏమేమి మెడికేషన్స్ అవైలబుల్‌లో ఉన్నాయంటే గనక సినర్జైన్ అండి. సినర్జైన్ అని, అలాగే బీటాహిస్టైన్ అని, అలాగే ప్రోక్లోప్రజైన్ అని చెప్పేసి ఇట్లాగా డాక్టర్స్ రికమెండ్ చేస్తారండి. దాంతో పాటే సో మల్టీవిటమిన్స్ కూడా సో 2 పూటలు పెట్టడం గానీ, పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో నాకు తెలిసినంత వరకు మీకు ఈ తల తిరగడం గురించి ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే గనక అసలు కారణం ఏంటనేది మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చింది. దేనివల్ల తల తిరుగుతుంది? అసలు ఏంటి అనేది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ బెల్ ఐకాన్.